సర్వ ఏకాదశి అనేది అన్ని ఏకాదశులను కలిపి సూచించే పదం. కానీ ప్రతి నెలలో వచ్చే 2 ఏకాదశులకు ప్రతీకగా నిలుస్తుంది. ఈ రోజున ఉపవాసం ఉండి ప్రత్యేక పూజలు చేస్తే పాపాలు నశించి పుణ్యం ప్రాప్తిస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. సర్వ ఏకాదశి ఉపవాసం ఉండడం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. ఈ ఏకాదశి రోజున ముత్తైదువులు శ్రీ లక్ష్మీనారాయణుల్ని ఆరాధించాలని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉపవాసం, జాగరణ అనే నియమ నిబంధనల్ని పాటిస్తూ ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వలన స్త్రీల సౌభాగ్యం స్థిరంగా ఉంటుంది. ఇక వైవాహిక జీవితంలో ఏర్పడే సమస్యలు కూడా ఈ వ్రతాన్ని ఆచరించడం వలన తొలగిపోతాయని ఇందుకు నిదర్శనంగా సాగే ఓ కథ ఇప్పుడు తెలుసుకుందాం. వరాహ పురాణం ప్రకారం పూర్వం రత్నాపురంలో పుండరీకుడు అనే రాజు పాలనలో లలిత అనే గంధర్వుడు తన భార్యతో సంతోషంగా జీవించేవాడు. ఒకసారి రాజసభలో తన భార్య లలిత లేని కారణంగా మనసు చంచలమై తన కర్తవ్యాన్ని మర్చిపోతాడు. దీంతో రాజు ఆగ్రహించి నీ అందం, నీ కళా ప్రతిభ అంతా నశించిపోవాలి అని శపిస్తాడు. వెంటనే గంధర్వుడు భయంకరమైన రూపం పొందుతాడు. దుఃఖంతో లలిత అడవిలోకి వెళ్లి శృంగి మహర్షిని ఆశ్రయించి తన బాధను తెలియజేయగా మహర్షి ఆమెకు ఏకాదశి వ్రత మహిమను వివరిస్తాడు. లలిత భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి ద్వాదశి రోజున వాసుదేవుణ్ణి స్మరించగా ఆమె భర్త మునుపటి రూపాన్ని పొందుతాడు. ఈ దంపతులు చివరకు మోక్షం పొందుతారు. పాపాలు, శాపాలను దూరం చేసి పరమపద ప్రాప్తి కలిగించేంతటిది కామదా ఏకాదశి వ్రతమని మన పురాణాలు చెబుతున్నాయి. మరో భక్తి రాగం, ధర్మదీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంతో. జగత్సన్నివాసం శతాదిత్యభాసం గదాచక్రశస్త్ర